బాలయ్య మొదటి పంజా నుంచి చివరి లంఘనం వరకు మొత్తం విశ్వరూపం. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ హిస్ కెరీర్. శాతకర్ణిని బాలయ్య బాబు కథ చెప్తున్నప్పుడే ఈ సినిమా 100వ సినిమా అన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆయన్ని చూపించే ముందు ఆయన వాయిస్ తోటి ఓపెన్ చేద్దామని కొంచెం డిజైన్ చేసుకున్నాం. దానికి సాయి గారు రాసిన సమయం లేదు మిత్రమా శరణమారానమే అది వచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ ఫస్ట్ టైటిల్స్ మీద ఆయన కన్నా ముందు సృష్టిలో మీ పేరుని అత్యంత అద్భుతంగా పిలిచేది అమ్మ కన్నా ఇంకా గొప్ప తర్వాతే భార్య అయినా ఎవరైనా. సో అందుకని ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుంటే నాకు ఇంకో థాట్ వచ్చిందన్నమాట. ఏమని అసలు శాతకర్ణి అని అమ్మ పిలిస్తే దాంతో స్టార్ట్ అయితే గౌతమ్ పెడతారు, తర్వాత ఆయన వాయిస్తో స్టార్ట్ అయితే ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను. ఈ కథ చెప్పడానికి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఈ కథ చెప్తున్నప్పుడు మా కత్తి కంటే నెత్తుడి చార ఇంకా పచ్చిగానే ఉంది ఆ లెటర్ అదే డైలాగ్ యాస్టీస్ చెప్తున్నప్పుడే ఆయన చేతి కదలికలు చూశానమాట. ఆ రోజు మొదలైన శాతకర్ణి చివరి రోజు దాకా మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి దాకా ఆయన యాక్టింగ్ ఒక మీటర్ వేసి కొలతేసి ఇది యాక్టింగ్ ఈ సీన్కి ఇంతే అంత కరెక్ట్గా లెక్క కట్టినట్టు ఉంటుందమ్మా. కట్టే కదా అది ఒక ఆకారం కానీ ఆహార్యం కానీ విధానం కానీ కొన్ని సందర్భాల్లో అండర్ ప్లే కొంత లో లెవెల్లో. మీ సీన్లోనే కూర్చొని ఇటు చూసి ఇట్లా పక్కన చూసి తల్లి కదా అంతే అంతే అంతకన్నా ఎక్కువ. అవును. అలాగే సినిమాని ఇటు ఈయన సింహంలా ఉంటే అటు జింకలాగా చేసేసిన శ్రేయ ఒక ఆర్టిస్ట్కి ఇన్ని వైవిధ్యాలున్న పాత్ర దొరకడం అదృష్టం. అపూర్వమైన అమ్మాయి. ఈ సినిమాలో వాసిష్ఠిది నేను టెక్స్ట్ బుక్ యాక్టింగ్ అంటాను. అది ఆమె మళ్ళీ ఇంకోసారి చేయమన్నా ఇలా చేసిద్దా లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడు చేసింది మాత్రం టెక్స్ట్ బుక్ యాక్టింగ్. వాట్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. ఎంత అద్భుతంగా చేసిందంటే ఆ అమ్మాయిని చూసినప్పుడు మనకు బాధేస్తూ ఉంటుంది, జాలేస్తూ ఉంటుంది, కానీ ఏం చేయలేము. మన వీఆర్ స్పెండింగ్ ఆల్ అవర్ ఎనర్జీస్ ఆర్ మన టైం అంతా మనకు శాతకర్ణితో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాని నుంచి బయటికి లాగేది. అండ్ హేమమాలిని గారు లేకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటని అందరూ అన్నారు. బాలకృష్ణ గారు లేకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటంటే శ్రియా లేకపోతే ఏంటి అది. అండ్ మరోవైపు నుంచి హేమమాలిని గారు వీళ్ళిద్దరి మధ్యలో ఆ అమ్మాయి నలిగిపోయే పాత్రగా శ్రేయ ఎక్స్ట్రాడినరీ. చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు నేను ర్యాపిడ్గా అడుగుతాను, ఆలోచించి నువ్వు ఆలోచించి అడగచ్చు, మేము ఆలోచించి చెప్పకూడదా? మీరు ర్యాపిడ్గా చెప్పాలి, నేను స్లోగా అడుగుతాను. ఓకే, ఫస్ట్ ఎవరు అడగాలి? డాడీ చాలా డాడీది ఏదైనా వన్ మూవీ నువ్వు మళ్ళీ రీమేక్ చేయాలంటే గ్యాంగ్ లీడర్. ఓకే నేను చెప్పనా నా విషయం జగదేవి వీడు అట్లా వస్తుంది. చరణ్ చేయాలి. ఎవరితో చేయాలి డాడీ? హీరోయిన్ శ్రీదేవి కూతురు